హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈరోజు విషయం ఏమిటంటే, మన జీవితం సాఫీగా సాగేటప్పుడు, సుఖంగా ఉండేటప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి. ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎందుకంటే కాలం కలిసి రాదు. ఆ కాలం కలిసి రానప్పుడు మనం ఎంతో ఓపికతోటి సహనంతో ఉండాలి. ఆ కాలమే మనల్ని మట్టిలో కలిపేస్తుంది. అందుకే జాగ్రత్త సుమా. మిత్రులారా, నేను చెప్పే విషయం ఇదే. మనకు సమయం అనుకూలంగా లేనప్పుడు చాలా ఓపికతో ఉండాలి. ఒకవేళ ఓపికతో ఉంటే ఆ కాలమే మనకు అనుకూలంగా రావచ్చు నెక్స్ట్ టైం. అందుకే సమయం వచ్చే వరకు మనం ఓపికతోటి ఉండాలి. ఇంత ఓపిక అంటే భూమికి ఉన్నంత ఓపిక కంటే ఎక్కువగా ఉండాలి. మన అవసరాలు ఆ విధంగా ఉంటాయి. లేకుంటే మన జీవితం అనేది చెల్లా అవుతుంది. మనం క్షణిక ఆవేశంతో ఏదేదో చేయాలి, ఏమో చేయాలి అనుకుని ఏదో చేసామనుకోండి, మనం బుగ్గిపాలు కాక తప్పదు. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ఎన్నో చవి చూశాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. సమయం అనుకూలంగా లేనప్పుడు మనం చాలా ఓపికతో ఉండాలి. ఆ సమయం కలిసి వచ్చే వరకు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్లకు తగిన గుణపాఠం చెప్తుంది, కాలమే సమాధానం చెప్తుంది. కాబట్టి ఆ టైం వచ్చే వరకు మనం వేచి చూడాలి. దీనికి ఉదాహరణగా నా ఇంట్లో ఉన్న కుక్కలను ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పి మీకు చూపిస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. లేవండి, బయటకోండి, లేవండి, లేవు లేవు లిల్లీ, లేవండి, బయటికి వెళ్ళండి. చూసారా, ఎంత గట్టిగా తిట్టినా కూడా అవి బయటికి వెళ్ళడం లేదు. ఎందుకంటే వాటి అవసరం అలా ఉంది. బయటికి వెళ్తే వర్షం వస్తుంది కాబట్టి సురక్షితంగా ఉండాలని అనుకుంటున్నాయి. ఇదిగో ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది. వాతావరణం అంతా చాలా కూల్గా ఉంది. నేల అంతా చిత్తడిగా మారింది. అవసరం దాచుకుంటుంది కాబట్టి ఎంత తిట్టినా కూడా బయటికి వెళ్ళడం లేదు. మనం కూడా మన జీవితంలో కాలం అనుకూలంగా లేనప్పుడు తిట్టినా కొట్టినా అన్నీ కూడా భరించాలి. ఆ విధంగా ఓపిక సహనం అన్నీ ఉన్నప్పుడే మనకు కూడా కాలం అనేది అనుకూలిస్తుంది. అంతవరకు మనం ఓపికతో ఉండాలి. ఓపిక లేకుండా చిరాకు పరాకు పడితే ఆ కాలం మనల్ని మట్టిలో కలిపేస్తుంది. ఎప్పుడైనా మిత్రమా, ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి కుక్కలకు మంచి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నప్పటికీ కూడా వాటిని టెస్ట్ చేయాలని బయటికి వెళ్ళాలని గట్టిగా అరిచినా కూడా బయటికి వెళ్ళడం లేదు. తిట్టినా కూడా అవి బయటికి వెళ్ళడం లేదు. అంటే అవి ఎంత ఓపిక సహనంతో ఉన్నాయో మనం గమనించుకోవాలి. బయటికి వెళ్తే వర్షం వస్తుంది, తడుస్తాయి, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో తిట్టినా కూడా అవి ఓపికతో సహనంతో ఉన్నాయి. అదే వర్షం వెలిసి వాతావరణం మంచిగా ఉంది అనుకోండి, మనం వచ్చేసరికే ఇంటి నుండి కుక్కలు బయటికి వెళ్ళిపోతాయి.